తండ్రి అయిన దేవునికి ప్రభనేసుక్రీస్తు నామములు వాక్యము వీక్షిస్తున్న సహోదరుడు సహోదరులకు వందనాలు శుభములు. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన సంగతిని మనం పరిశీలన చేస్తే, దైవభక్తి లాభకరమైనదా? లాభం అనేది మన కష్టములు, మన సంపాదిస్తున్న ఆస్తులను, స్థిరాస్తుల్లో ఈరోజు సర్వసాధారణంగా మనిషి లాభం అని చూస్తుంది. సంవత్సరం నెలంతా కష్టపడిన తర్వాత చేసింది ఆ పనులు ఇంత లాభం ఉంటుంది, నేను సంపాదించాను, నాకు ఇంత లాభం మిగులుతుంది. ప్రాఫిట్ అన్నాం మనం. లాభం కోసం మనం ప్రయాసపడుతున్నాం. అంటే మనం చేస్తున్న వ్యాపారం కానివ్వండి, ఏదైతే మనం సంపాదిస్తున్నామో ప్రయాసపడుతున్నామో, ఉదయం లేచిన కానించి ఫుడ్ కొరకు ఓటిపించి ఎలా నేర్చుకుంటున్న వాటిలో లాభము ఆశిస్తున్నాము. అదే లాభకరమైనదిగా, అదే గొప్పదిగా మనం ఎంచుకుంటున్నామా? ఈ రోజుల్లో భక్తి అనేది లాభకరమైందా అని మనం ఆలోచిస్తే, అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో, ఒకసారి అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం మనం పరిశీలన చేస్తే, చదివితే, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధనమైంది. అంటే భక్తి అనేది గొప్పది, లాభకరమైందని పౌలు తిమోతికి రాస్తున్నాడు. ఈ మాటలు మనం ఎంతైనా ఆలోచించాలి. ఎందుకంటే మనం ఆస్తుల్లో లాభం ఉందంటున్నాం, స్థిరాస్తుల్లో లాభం ఉందంటున్నాం, మన కష్టంలో లాభం ఉందంటున్నాం, కానీ భక్తి లాభకరమైందని పౌలు తిమోతికి రాస్తున్నాడు. సంతుష్ట సహితమైన దైవభక్తి, సంతుష్టితమైన దైవభక్తి గొప్ప లాభకరమైనది, లాభసాధకమైనది అంటున్నాడంటే మనం ఆలోచించాలి. ఆలోచించకపోతే ఇందులో ఉన్న సారాంశం మనకు అర్థం కాదు. అన్ని విషయాలు ఈ రోజు ఎన్ని విషయాలు ఆలోచిస్తున్నాడు. ఆస్తి విషయంలో మనం ఆలోచన చేస్తున్నాం. ఒక విధుడువాడు మనం ఎలాగైతే గురుడు కొట్టి మోసగిస్తున్నాం, అన్ని విషయాలు ఆలోచన చేస్తున్నాం. మనిషి తెలివితేటలు ఉన్న మనకి ఏది లాభకరమైంది అని మనం ఆలోచిస్తే, బైబిల్లో చెప్తుందన్నమాట. 1 తిమోతి 6:6 మనం ఆలోచిస్తే, సంతుష్టరహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకమైంది. అంటే భక్తి అనేది లాభం అన్నాడు. ఎందుకు భక్తి లాభము? మరి మన ఆస్తి గొప్పదంటున్నాం. మన దృష్టిలో కూడా ఎక్కువ ఆస్తి సంపాదించి లాభాలు ఉన్నవాడిని గొప్ప వాళ్ళు ఎక్కడ కట్టాము. ఎక్కువ ఆస్తి ఉండి లేదా డబ్బు ఉంటే, డబ్బు కూడబెడితే ధనవంతుని మనం గొప్పవాడు అన్నాము. ఆ లాభకరమైందని కోట్ల ఆస్తి కూడబెట్టాను అంటున్నామా? దాని గురించే మనం 6 లక్షలు ప్రయాసపడుతున్నాడు కాబట్టి అందులో లాభం ఉందని మనం వెతుకుతున్నాం. కానీ బైబిల్లో ఒక మాట అనేది అపోస్తుడైన పౌలు మరో మాట చెప్పుకొస్తున్నాడండి. మరో మాట మనం ఆలోచిస్తే, మొదటి తిమోతి పత్రికలోనే 4వ అధ్యాయము, ఇదే తిమోతి పత్రికలోనే 4వ అధ్యాయము 8వ వచనం మనం ఆలోచిస్తే, శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనమైనది, కానీ దైవభక్తి చూడండి. మనం ఆలోచిస్తే శరీర సంబంధమైన సాధకం అంటే ఎక్సర్సైజ్ కొంచెం మట్టుకే ప్రయోజనం, కానీ దైవభక్తి అన్ని విషయములోను చూడండి వాగ్దానంతో కూడితే అని అన్ని విషయంలో లాభమయమైంది, ప్రయోజనకరమైంది అన్నాడు. అంటే దైవభక్తి ఈ లోక విషయంలో, శరీర సంబంధమైన విషయంలో కాకుండా అన్ని విషయంలో ప్రయోజనకరమైంది. అంటే ఉపయోగకరమైనది ఏదంటే దైవభక్తే. అంటే దైవభక్తి ఎందుకు లాభకరమైంది అంటే, ఈ లోకం శాశ్వతమైనది కాదు. ఏదైతే కంటే కనపడుతుందో అది శాశ్వతమైనది కాదు. మన ప్రయాస ఏదైతే ఉందో అది లాభకరమైనది కాదు. లాభకరమైనది ఏదంటే భక్తి. అంటే మనం భక్తి చేస్తేనే మరో లోకం, దేవుడున్న లోకం వెళ్తున్నాం. అందుకే పౌలు అన్నాడు, ఆ దైవభక్తి లాభకరంగా. అందుకే జ్ఞాని అని సొలొమోను ఒక మాట ప్రపంచంలో ఉన్న మానవులందరికీ పరిచయం చేస్తారని మనం ఆలోచిస్తే, ప్రసంగి గ్రంథంలో జ్ఞాని అని సొలొమోను చెప్తున్న మాటను మనం ఈ సందర్భంలో ఆలోచిస్తారని వండర్ ఏంటంటే, ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము, జ్ఞాని అయిన సొలొమోను గారు రాసిన ప్రసంగి గ్రంథంలో మనం ఆలోచిస్తే లాభమైన దాని గురించి మాట్లాడుతూ, ప్రసంగిలో 5వ అధ్యాయము 16, 17లో మనం ఆలోచిస్తే, 18వ వచనంలో కిందకు మనం 16వ వచనంలో మనం చూస్తే, ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయము 15వ వచనం నుంచి మనం చూస్తే, వారు ఏ ప్రకారంగా తల్లి గర్భములో నుండి వచ్చును ఆ ప్రకారంగా వారు వచ్చినట్లే దిగంబరుగా మరలా పోవును. తాము ప్రయాసపడి, ఇదే మనం ఆలోచిస్తారు, తాము ప్రయాసపడి చేసిన వాటిలో ఏదైనా చేత పట్టుకుని పోడు, అతడు వచ్చిన ప్రకారంగానే మరల పోవును. గాలికి ప్రయాసపడి సంపాదించిన దాని వల్ల వానికి లాభం ఏమిటి అన్నాడు. ఇది ప్రశ్న మనం ఆలోచించాలి. ప్రతి మానవుడు ఈ వాక్యం వింటున్నా, వీక్షిస్తున్న ప్రతి సహోదరుడు ఆలోచించవలసినది ఇదే. 16వ వచనంలో, గాలికి ప్రయాసపడి సంపాదించిన దాని వల్ల వారికి ఏమి ప్రయోజనము అంటే, మన గాలికి ప్రయాసపడి మనకున్న సమయం అంతా వెచ్చించి 24 గంటలు అంత వెచ్చించి ఏదైతే ప్రయాసపడుతున్నామో
గాలికి ప్రయాసపడినట్టు అన్నాడు జ్ఞానేశ్వరు. పౌలు గారు అన్నాడు దైవభక్తి లాభం అంటున్నాడు. ఇక్కడ మన జ్ఞాని సొలొమోను గారు అన్నాడు ఈ లోకం ఏదైతే మనం ప్రయాసపడుతున్నామో గాలికి దాని వల్ల ప్రయోజనం లాభమేమీ లేదు. దేంట్లో లాభం ఉందని ఎందుకు లాభం లేదు అంటున్నాడంటే మనం ఏదైతే సంపాదిస్తున్నామో ఏదైతే శాశ్వతమని అనుకుంటున్నామో ఏదైతే గొప్పదిగా లెక్కెట్టామో లాభం అంది అది మన మరణం తర్వాత మనకు కూడా పూసుపుళ్ళు కూడా రావటం లేదు. భక్తి మనం ఎలా బతికామన్నది మన దేవుడి కోసం బ్రతికామా లోకంలో బతికామన్న భక్తి జీవితమే మనకు లాభకరం. ఎందుకు అన్నాడంటే ఆ భక్తి జీవితం మన పరలోకం తీసుకెళ్తుంది కాబట్టి. అందుకే పౌలు అన్నాడు సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభం అని ఎందుకు అంటున్నాడంటే మన కోట్ల ఆస్తి కూడా పెట్టినా స్థిరాస్తులు సంపాదించినా దేవుడు పక్కన పెట్టి లోక విషయంలో మనం ప్రయాసపడింది అదే శాస్త్రం మనం ఒకవేళ అదే లాభకరమైన ప్రయాస పెడితే అది గాలి ప్రయాసపడినట్టు సొలొమోనుగా అన్నాడు. పౌలైతే దైవభక్తి గొప్ప లాభం. ఎందుకు లాభం అంటే మన లోకంలో దేవుడు అక్కడ ఉన్నాడు, పరలోకం ఒకటి ఉంది, అది శాశ్వతమైంది. అక్కడికి ఎలకాపోతే రేపైనా యేసుక్రీస్తు రెండో రాకల్లో మన పరలోకం చేరాలి. భక్తి చేస్తేనే మన పరలోకం ఉంది. మన భక్తి లేకపోతే మన జీవితం బూడిలో పోసిన కన్నీరని మనకు గుర్తెరిగి ఎందులో సంతృప్తి ఉందంటే దైవభక్తి. అందుకే అన్నాడు పౌలు సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధకం. కాబట్టి ఈ వాక్యం వింటున్నా మీరు బైబిల్ మనం ఆలోచిస్తే దేవుడి మాటలు మనం ఆలోచిస్తే అండి వస్తాం మనకు అర్థమవుతుంది. అన్ని విషయాలు ఆలోచన చేస్తున్నాం మనము. ప్రతి తిండి దానించి పడుకునే వరకు మనిషి ప్రతి విషయంలో ఆలోచన చేస్తున్నాం మనము. దేవుని భక్తి విషయంలో ఆలోచన భక్తి లాభకరమైంది అన్నాడు. అది ఎందుకు లాభం అంటే ఈ లోకంలో మనం భక్తి చేసిన దాన్ని బట్టే పరలోకం చేస్తాం కాబట్టి అదే లాభకరమైంది. మనకి ఏదైతే కంటికి కనిపిస్తుందో స్థిరాస్తులు ఏమున్నాయో అందులో లాభకరమైనది కాదు. అవి కొంచెం మట్టుకే ప్రయోజనం. కానీ దైవభక్తి అన్ని విషయంలో లాభ విషయంలో లాభకరమైనది కాబట్టి ఆ లాభకరమైన వాక్యాన్ని మనం చేత పట్టుకుంటే మన మరణం తర్వాత యేసుక్రీస్తు రెండవ రాకల్లో ఆ లాభకరమైన దైవభక్తే మన నిత్య జీవనం తీసుకెళ్తుంది. దేవుడి మాటలు దీవించుగాక.